ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలు 5th సర్గ. ఇక్కడ శ్రీరామ విలాపము, లక్ష్మణుడు కిష్కింధా నగరానికి వెళ్ళటం గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ రామస్తు పర్వతస్యాగ్రే మనీసానో నిశాముఖే సీతా విరహజం శోకమా సహన్నిత్రమబ్రవీత్. పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు, ఓ భవాని, ఒకనొక రోజు ప్రదోషకాలం అంటే ఇంకా రాత్రి ఆ మొదటి భాగంలో నివాసం ఉంటున్నారు. దాని శిఖరం మీద కూర్చుని ఉన్న శ్రీరాముడు ఆ స్వామి సీతాదేవిని తలుచుకుంటూ ఇంకా దుఃఖానికి లోబడ్డాడు. ఆ దుఃఖం కూడా ఇంకా సహించడానికి అయిపోయింది. అప్పుడు మళ్ళీ లక్ష్మణుడితో రాముడు ఇలా చెప్తున్నాడు, పశ్య లక్ష్మణ మే సీత రాక్షసేన హృతా బలాత్ మృతా వా నిశ్చీతుం నా జానేద్యాపి భామిని. ఇక్కడ ఆ రాక్షసుడు చూసావా లక్ష్మణ, సీతాదేవిని బలవంతంగా అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆ సీతాదేవి బ్రతికుందో లేక మరణించిందో ఈ విషయాలు మనకేమీ తెలియదు. ఒక నిర్ణయానికి కూడా మనం ఏమీ రాలేకపోతాం. ఎందుకంటే ఎటువంటి సమాచారం మనకేమీ లభించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు లౌకికంగా చూసుకున్న ఎవరన్నా కిడ్నాప్ చేస్తే ఏదో ఒక కారణం వద్ది చేస్తారు. ఆ కారణం కొద్ది చేసినప్పుడు ఏం చేస్తారంటే మనకి తెలియజేస్తారు. ఇంత డబ్బులు కావాలనో లేకపోతే మాకు ఆ పని చేసి పెట్టండి అనో ఏదో ఒకటి చెప్తారు. కానీ అసలు పట్టుకెళ్ళిన వాడు ఎవడో తెలియదు, ఎక్కడికి పట్టుకెళ్ళాడో తెలియదు, అక్కడ ఉందో లేదో తెలియదు, పైగా ఇంకెక్కడన్నా పెట్టాడో లేదో కూడా తెలియదు. అసలు సీత బ్రతికుందో లేదో అసలు ఏ సంగతి కూడా తెలియదు. జీవతీతి మమ బ్రూయాత్ కశ్చిద్వా ప్రియకృత్సమి యది జానామి తాం సాధ్వీం జీవంతి ఎత్ర కుత్రవా. అయితే ఇక్కడ అసలు మనకి ఎవరైనా సరే సీతాదేవి జీవించే ఉన్నది ఆ విషయం ఎవరైతే మనకి చెప్తారో అలాంటి వాళ్ళు నిజంగానే మనకి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అసలు ఆ మహాసాధ్వి బ్రతికుందన్న విషయం తెలిస్తే చాలు, ఎక్కడున్నా సరే బ్రతికుంది అన్నది చాలు, ఎక్కడన్నా ఉండని. పైగా ఆవిడ ఎక్కడున్నా సరే, నేను సముద్రం లోపల ఉన్నా సరే అమృతంలాగా ఆమెను ఉన్నదానికన్నే ఉన్నతంగా వెంటనే తప్పకుండా నేను తీసుకొచ్చుకుంటాను. హఠా దేవా హరిష్యామి సుధామివ పయోనిధిః ప్రతిజ్ఞాం శృణు మే భ్రాతర్యేణ మే జనకాత్మజాం. అయితే ఇక్కడ సముద్రం నుంచి అమృతాన్ని ఎలా తీశారో అలా నేను తీసుకొచ్చుకుంటానని చెప్పి మళ్ళీ లక్ష్మణుడికి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఓ లక్ష్మణ, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను విను. నా జానకీ దేవిని తీసుకెళ్ళిన వాడు ఎవడైనా సరే, ఎక్కడ ఉన్నవాడైనా సరే, వాడినే కాకుండా తన పుత్రులని, తన సైన్యాన్ని, తన వాహనాన్ని సహితంగా అన్నీ నేను బూడిద చేసేస్తాను. నీతాతం భస్మసాత్ కుర్యాం సపుత్ర బలమహనం హే సీతే చంద్రవదనే వసంతి రాక్షసాలయే. నా సీత ఏదైతే చంద్రం లాంటి మొహం కలిగి ఉంటుందో ఆవిడ ఇప్పుడు నన్ను చూడకుండా ఎంత దుఃఖంలో ఉంటుందో, ఆ రాక్షసు యొక్క గృహం దగ్గర ఎంత బాధకి లోబడి ఉంటుందో. దుఃఖార్త మామ పశ్యంతి కథం ప్రాణాన్ ధరిష్యసి చంద్రోపి భానువద్భాతి మమ చంద్రాననాం వినా. ఇలాగే ఇక్కడ ప్రాణాలతో ఉందో లేదో, ఎందుకంటే నేను లేని కారణంగా, నాకు దూరమైన కారణంగా తను జీవించి ఉండలేదు. అటువంటి సీత లేకుండా ఏదైతే ఈ చంద్రుడు ఉన్నాడో, ఈ చంద్ర కిరణాలు ఇప్పుడు ఏవైతే నా మీద పడుతున్నాయో అవి నాకు సూర్య కిరణాల్లాగా వేడిని కలిగిస్తున్నాయి, ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది అన్నాడు. చంద్రత్వం జానకీం స్పృష్ట్వా కర్మేర్మాం స్పృశశీతలేహ సుగ్రీవోపి దయాహీనో దుఃఖితం మాం న పశ్యతి. ఓ చంద్ర, నువ్వు నీ కిరణాలతో మొదటి కిరణాన్ని ముందు జానకీదేవిని స్పర్శించు. ఆమెను స్పర్శించిన ఆ కిరణాలు శీతలంగా అవుతాయి. అప్పుడు నన్నొచ్చి నువ్వు స్పర్శిస్తే నాకది ఆహ్లాదకరంగా అవుతాయి అని. అలాగే ఈ సుగ్రీవుడు కూడా ఎంత దయాహీనుడైపోయాడు. అతడు
దుఃఖంలో ఉన్న నా వైపు తొంగైనా చూడటం లేదు కదా అని. రాజ్యం నిష్కంటకం ప్రాప్య స్త్రీభిः పరివృతో రహః కృతజ్ఞో దృశ్యతే వ్యక్తం పానాసక్తో అతి కాముకః. సుగ్రీవుడికి ఏదైతే రాజ్యం ఇవన్నీ కూడా లభించాయో, అతడు పైగా ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శత్రువు లేకుండా అటువంటి రాజ్యాన్ని పొంది ఉన్నాడు. ఇప్పుడు భోగప్రాయంగా మదిర ఇట్లాంటివి అవన్నీ తాగుతూ దాని మీదే ఆసక్తితో ఉన్నాడు. కోరిక కూడా బలంగా ఉండిపోయి ఆ కోరికలోనే మునుగుతూ, తేలుతూ ఉన్నాడు. అందుకే స్త్రీలతో ఉంటూ ఏకాంతంగా సమయాన్ని హాయిగా గడుపుతున్నాడు. ఎందుకంటే తన దుఃఖాలు తొలగిపోయాయి. దీనివల్ల అతడు చాలా కృతజ్ఞుడేమో అని నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు చెయ్యని. రాముడి ద్వారా సహాయం అయితే పొందాడు. ఇప్పుడు భోగభాగ్యాలతో ఉన్నాడు. రాముడికి ఇంకా దుఃఖమే ఉంది. రాముడికి ఇంకా సుఖం రాలేదు. ఇది గుర్తులేదు. మన జీవితంలో కూడా ఒకళ్ళ సాయాన్ని తీసుకుంటాము. గట్టెక్కేదాకా ఒక మాట, గట్టెక్కిన తర్వాత ఒక రీతిగా వ్యవహరిస్తూ ఉంటాము. ఇది నీకు కొన్ని కొన్ని సుఖాలు లభించిన కారణంగా ఇవి శాశ్వతం అని అనుకుని అజ్ఞానంలో ఉంటావు. వచ్చినంత సేపు కూడా పట్టదు అవి తొలగిపోవటానికి. ఎందుకంటే ఎవరి వల్ల వచ్చావో అది ఎప్పుడు విస్మరించకూడదు. నాయాతి శరథం పశ్యన్నపి మార్గయితుం ప్రియాం పూర్వోపకారిణం దుష్టః కృతజ్ఞో విస్మృతో హిమాం. శరదృతువు వచ్చాక మొదలు పెట్టచ్చు, వర్షాలు తగ్గిపోయాక అని చెప్పాడు రాముడు. ఆ శరత్కాలం రానే వచ్చింది. అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు ప్రతీదీ కూడా నేను చెప్తే నువ్వు చెయ్యటం అన్నది ఎలా ఉంటుంది అంటే తప్పక చేస్తున్నట్టు అవుతుంది. నీకు స్వతహాగా చెయ్యాలన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నేను నీకు చెప్పక్కర్లేదు. ఆ సమయాన్ని చూసుకుంటూ, ఆ కాలం ఆసన్నమైనప్పుడు ఆ పని నువ్వు చేస్తావు. చేసొచ్చి చెప్తావు. ఈ పలానా పని నువ్వు నాకు చెప్పావు, అప్పగిచ్చావు, నేను చేశాను అని. లేకపోతే దాన్ని ఎలా చేద్దామనన్నా ముందుగా వచ్చి చర్చించటం అన్నది సాధారణంగా జరగాలి. అందుకే రాముడు అలా బాధపడుతూ లక్ష్మణుడికి చెప్తున్నాడు. శరత్కాలం రానే వచ్చింది కానీ దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు. తనకి ప్రాణప్రియురాలైన వాళ్ళతో తనైతే సుఖంగా సుగ్రీవుడు గడుపుతున్నాడు కానీ నాకు ప్రాణానికి ప్రాయమైన సీతను వెతకటానికి ఇంతవరకు సుగ్రీవుడు రాలేదు. నేను ఇంత బాధలో ఉన్నానని నా ద్వారా ఉపకారాన్ని పొంది ఉన్నాడు. అయినా సరే ఆ దుష్టుడు కృతజ్ఞుడు. ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. హన్మి సుగ్రీవామప్యీవం సపురం సహ బాంధవం వాదీయత హతో మేధ్య సుగ్రీవోపి తథా భవేత్. నేను సీతను అపహరించి తీసుకెళ్లిన వాడిని ఎలా అయితే నేను నాశనం చేస్తానో అలాగే సుగ్రీవుణ్ణి కూడా వాని నగరం బంధు బాంధవ సమేతంగా అతన్ని కూడా సంహరించేస్తాను. వాలి ఎలా అయితే నా చేతుల్లో చచ్చాడో దాని కారణంగా ఇవన్నీ తనకి లభించాయి. ఈ సుగ్రీవుణ్ణి కూడా నేను అలాగే సంహరించగలను అని. ఇతిరుష్టం సమాలోక్య రాఘవం లక్ష్మణో భ్రమిత్ ఇదానీమేవ గత్వాహం సుగ్రీవం దుష్టమానసం. ఇక్కడ రాముడు చెప్తున్నాడంటే అంటే కొన్ని కొన్ని కారణాల కొద్దీ ఇప్పుడు ఎలా అయితే సహజంగా కొన్ని కొన్ని భావాలకి మనం లోబడుతూ ఉంటాము. అంటే మానవ మాతృలాగా ఉండి ఏదో నిజంగా ఒక బాధకి ఒక దానికి లోబడినట్టుగా దాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకున్న నిర్ణయాలే మన ప్రభావం ఇంకా అధిక కాలం ఉంటుంది. ఆ సమయం దాటిపోతే దాని నుంచి బయటపడేలాగా మనమేమి ఉండము. ఇక్కడ అలా కాదు రాముడు. అయితే ఇక్కడ ఏదైతే సంహరిస్తాను సుగ్రీవుణ్ణి కూడా అని చెప్పాడు. ఇలా రాముడు ఎప్పుడైతే కోపంలో మాట్లాడుతున్నాడో లక్ష్మణుడు కూడా అంటే నువ్వు వెంటనే నాకు చెప్పి ఏం చేయాలో నేను చేసేస్తాను అన్నాడు. మమాజ్ఞాపయ హత్వా తమాయాస్యే రామతే అంతికం ఇత్యుక్త్వా ధనురాధాయ స్వయం తూనీరమేవ చ. ఇక్కడ రాముడికి ఎంత దాసుడుగా ఉన్నాడు అంటే లక్ష్మణుడు చెప్పింది చెప్పినట్టుగా రాముడికి బాధ కలిగితే తనకు కలిగినట్టుగా, రాముడికి సంతోషం కలిగితే తనకు కలిగినట్టుగా తనని తాను మర్చిపోయి సేవించుకుంటున్నవాడు. అందుకే ఒక్క మాట చెప్పు, నేను అలానే వెళ్ళి వెంటనే దుష్టుడు దుష్ట మనస్సుతో ఉన్న సుగ్రీవుడిని చంపేస్తాను, పైగా చంపేసి నీ దగ్గరికి వచ్చేస్తానని పలుకుతూనే దానికి తగ్గట్టుగా తన ధనుస్సుని చేత పట్టుకున్నాడు. తన అమ్ముల పొదలు ఏవైతే బాణాలన్నీ ఉంటాయో అవన్నీ తీసుకుని సిద్ధపడిపోయాడు వెంటనే.
గంతుమభ్యుద్యతం వీక్ష్య రామో లక్ష్మణబ్రవీత్ న హంతవ్యస్త్వయా వత్స సుగ్రీవో మే ప్రియః సఖా. అది చూసిన వెంటనే రాముడు కిష్కింధకు వెళ్ళటానికి సిద్ధపడిన లక్ష్మణ్ణి చూసి రాముడు మళ్ళీ నాయనా నువ్వు అతన్ని చంపదగినవాడు అతడు కాదు. అయితే సుగ్రీవుడు నాకు ప్రాణమిత్రుడు. కింతు భీషయా సుగ్రీవం వాలివత్వం హనిష్యసే ఇత్యుక్త్వా శీఘ్రమాదాయ సుగ్రీవ ప్రతిభాషితం. అక్కడికి వెళ్ళు, అతన్ని భయపెట్టు మాటల ద్వారా. ఎలా అయితే మనకి సామధాన భేద ఉపాయ అంటారు, చివరిలో దండన. ముందు సామరస్యంగా మాట్లాడాలి, తర్వాత లేకపోతే ఇది కావాలి కాబట్టి ఇది నీకు ఇస్తాను, అది నువ్వు చేస్తావా, లేకపోతే ఇంకో ఏదన్నా ఉపాయాలతో. ఇవన్నీ ఎప్పుడైతే అవ్వవో అప్పుడు దండన అన్నది చెయ్యాలి. అందుకే ఇక్కడ కొంచెం భయపెట్టు, బెదిరించు, వాలీలాగే నువ్వు కూడా చంపబడతావని మాత్రమే చెప్పు అంటే ఇది మాత్రమే చెప్తున్నా, అదేమి అమలుపరచరు. సుగ్రీవుడు ఏదైతే ఆజ్ఞ చెప్పింది చెప్పినట్టుగా చేస్తానని వాగ్దానం చేశాడు, అది చెయ్యకపోతే వధిస్తానన్నట్టుగా, ఇలా తన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆ కార్యానికి పూనుకుంటాడన్న ఆ మాటను తీసుకుని వెంటనే నా దగ్గరికి తీసుకురా అని. ఆగత్య పశ్చాద్యత్కార్యం తత్కరిష్యామ్య సంశయం తదితి లక్ష్మణో ఆగచ్చత్వరితో భీమ విక్రమం. నువ్వు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఏం చెయ్యొచ్చు అన్న ఒక నిర్ణయానికి తప్పకుండా వద్దాము అన్నాడు. అలానే అని చెప్పి పరాక్రమవంతుడైన లక్ష్మణుడు కూడా అక్కడ వానరులందరూ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ బయలుదేరి వెళుతూ చాలా కోపంగా వెళ్ళాడు. ఆ కోపం ఎంత తీవ్రంగా ఉంది అంటే అందుని చూస్తుంటేనే అన్నీ కాల్చేస్తాడేమో, భస్మం చేసేస్తాడేమో అన్నట్టుగా, అలాగే త్వర త్వరగా కిష్కింధ దిశగా వెళుతున్నాడు లక్ష్మణుడు. అంత కోపంలో ఉన్నాడు. కిష్కింధాం ప్రతి కోపేన నిర్దహన్నివ వానరాన్ సర్వజ్ఞో నిత్య లక్ష్మీకు విజ్ఞానాత్మాపి రాఘవ. అప్పుడు మళ్ళీ ఏదైతే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇక్కడ రాముడు సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా బాధకు లోబడినట్టు, కోపానికి లోబడినట్టు, సంతోషానికి లోబడినట్టు ఇన్ని ఎందుకు చేస్తున్నాడంటే తను సర్వజ్ఞుడు, పైగా నిత్యలక్ష్మి సంబంధం కలిగిన స్వామి, పైగా జ్ఞానమూర్తి అయిన రాముడు ఒక సాధారణ వాడిలాగా ఒక భార్య కోసం, స్త్రీ కోసం శోకించటము, తప్పించిపోవటము, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే సకలానికి మూలమైన వాడు ఏమీ చేతకాని వాడిలాగా, మళ్ళీ ఇన్ని వికారాలు ఉన్నట్టుగా ఎందుకు అంటే ఇక్కడిది మాయా కార్యక్రమము. అయితే మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు మళ్ళీ మాయ యొక్క ఆధీనంలో ఉన్నట్టుగా మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అంటే సందర్భాలు అందరికీ వస్తాయి. ఇప్పుడు ఎలా అయితే కొన్ని కొన్ని చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు అవతల వాడికి అర్థం కాదు, చేసి చూపించినప్పుడు చూసి చెయ్యగలడు. నీకే కాదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే అవన్నీ వచ్చినప్పుడు కూడా ధర్మాన్ని తప్పకుండా దాన్ని పట్టుకుని కూడా నువ్వు ఎలా ఉద్ధరింపబడతావు అని ఆచరించి చూపించాడు భక్తుల కోసము. అందుకు సర్వానికి మూలమైన పరమాత్మ అయినప్పటికీ కూడా ఇక్కడ సాధారణ మానవుడిలాగా ఒకదానికి లోబడినట్టుగా, బాధపడుతున్నట్టుగా అవన్నీ మాయ, తను మాయ ఆధీనంలో ఉన్నట్టుగా కనిపించేలాగా చేస్తున్నాడు. సీతా మనుషు శోచాత్మ ప్రకృత ప్రాకృతమివ బుద్ధ్యాది సాక్షిణస్తస్య మాయా కార్యాతివర్తినః రాగాదిరహితస్యాస్య తత్కార్యం కథముద్భవేత్ బ్రాహ్మణోక్తామృతం కర్తుం రాజ్ఞో దశరథస్య హి. ఎలా అయితే రాగాది వికారాలు, రాగద్వేష రహితుడైనప్పటికీ కూడా ఇప్పుడు గుణాతీత సర్వాతీత అంటాం పరమాత్మని. గుణాలకే అతీతంగా ఉన్నాడు, గుణాలకి లోబడిన వాడికి కదా వికారాలు వచ్చాయి. ఎలా అయితే అరిషడ్వర్గ కామక్రోధ లోప మదమోహ మాత్సర్యాలు, అలాగే మనం ఎప్పుడు భేదభావంతోనే చూస్తూ ఉంటాం. సంతోషం వస్తే ఒకలాగా ఉంటాం, బాధ వస్తే ఒకలాగా ఉంటాం. సంతోషాన్ని స్వీకరించినట్టుగా బాధని, దుఃఖాన్ని మనము సమపాళ్లలో స్వీకరించలేము. కానీ ఇక్కడ రాగద్వేషాది అన్నిటికీ అతీతుడైన వాడు రాగ వికారాలు ఇట్లా కార్యరూపాల్లో లోబడినట్టుగా చేస్తున్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మవాక్కుని సత్యం చెయ్యటానికి
అలాగే దశరథ మహారాజు యొక్క తపస్సుకి తగిన ఫలితాన్ని ప్రసాదించటానికి ఈ మనుష్య రూపంలో ఆవిర్భించాడు. సర్వజనుల్ని మాయామోహతులైన అజ్ఞానమందు మునిగి ఉన్న వారినందరినీ ఉద్ధరించటానికి. తపసః ఫలదానాయ జాతో మానుష వేషదృక్ మాయయా మోహితాః సర్వే జనా అజ్ఞాన సంయుతాః. మాయామోహాలకి మనం అందరం లోబడే ఉంటాం. తప్పని తెలుస్తుంది కానీ చేయకుండా ఉండలేము. మంచిది కాదని తెలుస్తుంది, పర్వాలేదు అనుకుంటాం. ఒక్కసారే కదా, ఈ ఒక్క గడియే కదా అని అనుకుంటాం. ఒకటి 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 తెలియకుండా అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అయిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ మోక్షాన్ని ప్రసాదించటానికి, మార్గాన్ని సరళపరచటానికి, భక్తిలో దృఢత్వాన్ని ఇవ్వటానికి. అందుకే ఏవైతే రాగాది ఇటువంటి అన్ని వికారాలకి మనం చాలా సులభంగా లోబడిపోతూ ఉన్నా సరే, వాటి నుంచి కూడా బయటికి రాగల మార్గాన్ని స్పష్టపరచటానికే ఇట్లా అన్నీ తను కూడా అందులోకి లోబడినట్టుగా చూపిస్తున్నాడు. పూర్వకాలం ఏదైతే దశరథ మహారాజు దీర్ఘకాలం తపస్సు చేసి, పైగా ఆయనకి ఇంకో జన్మ ఉందని కూడా మనకి కొన్ని మాసపురాల్లో చెప్తారు. అక్కడ మళ్ళీ ఒక పిశాచి రూపంలో ఉన్న ఆవిడకి ఎవరైతే ఈయన చేసిన ఆ ఫలితాన్ని కొన్ని ఈయన ఆచరించినవైతే ఆవిడకి ధారపోస్తాడో, ఆవిడ కూడా మళ్ళీ తరించిపోయిందని, ఆవిడ మళ్ళీ ఈయనకి కైకేయి రూపంలో ఈ జన్మలో లభిస్తుందని అవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ తపస్సుకి తగిన ఫలితాన్ని ప్రసాదించటానికి, పైగా ఇక్కడ ఏవైతే అజ్ఞానం అన్న అంధకారంతో అధర్మం అన్నది ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ధర్మాన్ని స్థాపింపచేయటానికి, మళ్ళీ మార్గాన్ని సరళతతో అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని ఆచరణలో ధర్మాన్ని ఎప్పుడెప్పుడైతే తప్పుతున్నారో, అధర్మం ఎప్పుడెప్పుడైతే పేరుకుపోతూ ఉన్నదో, మళ్ళీ పరమాత్మే తను చేసిన సృష్టిని సవరిస్తున్నవాడు తానే. ఎందుకంటే సర్వుల మీద అధికారం కలిగి ఉన్నవాడు, అన్నీ తన ఆధీనంలో ఉన్నవాడు. వికారాల కారణంగా, మాయా మోహాల కారణంగా మనం అజ్ఞానం అన్న దానిలో మునిగిపోతున్న దాన్ని మళ్ళీ పైకి కూడా రాలేకపోతున్నాము. జ్ఞానం అజ్ఞానంలాగా, అధర్మం ధర్మంలాగా, ఇట్లాంటి వికారాల కారణంగా మనకి అలాగా అయిపోతూ ఉన్న కారణంగా రమేషాం భవేన్మోక్ష ఇతి విష్ణుర్విచింతయన్ కథాం ప్రతయితుం లోకే సర్వలోకమలాపహం. అట్టి వారికి మోక్షం ఎలా కలుగుతుంది? ఇప్పుడు వికారాలు పోవాలి, మోక్షం కావాలంటే జ్ఞానం ఆధారం. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానం వచ్చే అవకాశం లేదు. జ్ఞానం లేకపోతే మోక్షమే రాదు. ఇప్పుడు పురుషార్థాలని కూడా ధర్మార్థ కామ మోక్ష అన్నారు. ధర్మాన్ని పట్టుకుంటే సరిపోతుందా అంటే లేదు. దానికి తగ్గట్టుగా ధర్మపరంగా చేసిన వాటికి, సంపాదించిన వాటికి అర్థం చేకూరేలాగా కూడా నేను చెయ్యాలి. అంత అనన్యమైన సమర్పణ భావంతోనే పరమాత్మ పాదాల్ని పట్టుకుని ఉంటేనే ఆ కోరిక కూడా మళ్ళీ సకామ నుంచి నిష్కామకి వెళ్ళగలగాలి. అంతేగాని జన్మంతా కోరికమయంగానే నేను ఉంటే ఈ జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుకే ఇక్కడ మోక్షం ఎలా కలుగుతుంది అని ఆ పరమేశ్వరుడు ఆలోచించి సమస్త లోకాల్ని ఆ పాప కల్మషాల్లో ఏవైతే మనం పడిపోతున్నామో వాటిని కడిగి వేయటానికే, అంటే ఇక్కడ రామాయణం అన్న అమృతాన్ని ఇవ్వటానికి, ఇది వ్యాపింప చేయటానికి, అంటే కథల రూపంలో కూడా వ్యాపింప చెయ్యటానికి సర్వలోకులకి. రామాయణాభిధాం రాము భూత్వా మానుషచేష్టకః క్రోధం మోహం చ కామం చ వ్యవహారార్థ సిద్ధయే. అంటే మానవ రూపంలో లీలలు ప్రదర్శిస్తూ ఇక్కడ ఇవన్నీ చేయటానికి. ఇదే మళ్ళీ కథల రూపంలో అంటే విన్నవాడు తరించిపోతాడు. అలాగే ఆచరించిన వాడు అంటే దేన్ని పట్టుకోవాలి, ఒక కోరికకి పట్టుకుని ఎవడు ఈ పతనమైపోయాడు, అలాగే భక్తికి పట్టుకుని ఎవరు ఉద్ధరింపబడ్డాడు, ఎవరైతే నిస్వార్థంగా ఏది ఆశించకుండా సేవించుకున్నవాడు కూడా ఏ స్థితికి వెళ్ళాడు, అలాగే కోరిక కారణంగా చెయ్యరాని చేసిన కారణంగా ఆ మానసిక క్షోభనది చచ్చేదాకా ఎలా మనల్ని ఇంకా ఇంకా బాధిస్తూ ఉంటుందో. నిన్నెవరు ఏం తిట్టక్కర్లేదు, నేను తప్పు చేశానని నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో, పక్కన నన్ను క్షమించేసినా సరే అది నాకు ఇంకా ఇంకా వాడు 2 తిట్టినా పర్వాలేదు, ఆ బాధ అంత అనిపించదు. వాళ్ళు నన్ను క్షమించి వెళ్ళిపోయినప్పుడు నా కారణంగా అంత బాధ వాళ్ళు పడుతూ నన్నేమీ అనట్లేదనేసరికి అది నాకు ఇంకా ఇంకా దుఃఖాన్ని పెంచుతూ ఉంటుంది. అందుకుని ఇవన్నీ లీలలుగా ప్రదర్శించడానికి దిగి వచ్చాడు. అందుకే వ్యవహారికంగా ఇక్కడ కొన్ని చేస్తున్నట్టుగా, కోపం వస్తున్నట్టు, మోహం వస్తున్నట్టు, అలాగే కొన్ని కోరికలు ఉన్నట్టుగా, కొన్ని వికారాలకి ఆయా కాలాల్లో తగినట్టుగా ఇవన్నీ గ్రహిస్తున్నట్టుగా, మాయా మోహితులు అవుతున్నట్టుగా. తత్కదాలోచితం గృహ్ణాన్ మోహాయత్యవసాః ప్రజాః
అనురక్త ఇవాశేష గుణీషు గుణవర్జిత. వికారాలకి వశమైపోతున్నట్టు ఇలా జీవులను తన లీలలతో మోహింపచేస్తున్నాడు. కానీ సంపూర్ణ గుణములకి అనురక్తుడు అయినట్టుగా కనిపిస్తాడు గాని గుణాతీతుడు పరమాత్మ. వాస్తవానికి దేనికి లోబడట్లేదు. అందుకే గుణాలకి వశం కాడు. గుణాలే తన వశంలో ఉన్నవాడు. గుణాతీత, సర్వాతీత అని అందుకంటాం. అందుకే గుణాలు లేని నిర్గుణుడైనప్పటికీ కూడా ఇలా లోబడుతున్నట్టుగా మళ్ళీ ఒక మోహాన్ని కలిగింపచేస్తున్నాడు. విజ్ఞానమూర్తిర్విజ్ఞానశక్తిः సాక్ష్య గుణాన్వితः అతః కామాదిభిర్నిత్యమవిలిప్తో యథా నభః. విజ్ఞానమే మూర్తి ప్రమిచ అంటే నిజంగా జ్ఞానానికి మూర్తి అంటే పరమాత్మ. ఈ అవతార రూపంలో ఇప్పుడు రాముడు ఒకటే అని కాదు, ఏ ఏ అవతారాలు రాముడిగా తీసుకున్నా, శివగా తీసుకున్నా, ఏవి తీసుకున్నా సరే పరమాత్మ. అందుకని ఇక్కడ ఈ పరమాత్మ మూర్తి అన్నది ఏంటి అంటే విజ్ఞానమే, అది జ్ఞానమయమైనది. అందుకే ఆ శక్తి కాగల స్వామి సర్వానికి సాక్షి అయినవాడు, గుణాన్వితుడు అంటే గుణాలకి లోబడేవాడు కాదు. గుణాలనే తన ఆధీనంలో, ఎందుకు మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, సర్వాన్ని ధరిస్తున్నవాడు. కాకపోతే ఆకాశం ఎలా అయితే అన్నీ తనకి అంటుతున్నట్టుగా ఎలా కనిపిస్తుందో, అలాగే కామాది వికారములన్నీ కూడా రాముడు లోబడుతున్నట్టుగా అలా కనపడతాడు అంతే. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 5th సర్గాలో 23 శ్లోక సంపూర్ణం.